అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 106. ఒక్క విషయం ఖచ్చితంగా స్ఫురణలో ఉంచుకోవాలి. ఏదైతే మనిషి సృష్టించాడో అదేది శాశ్వతం కాదు, తద్వారా సత్యము కాదు. ఏది ఎప్పటికీ మారదో దాని గురించి అన్వేషించడం ఆధ్యాత్మికత. అది బయట దొరకదని తెలుసుకోవడం ఒక రియలైజేషను. అది నీవే అది అని తెలుసుకోవడంతో యాత్ర ముగుస్తుంది. కానీ ఇది లాజికల్గా కంక్లూషన్కి వచ్చే విషయం కాదు. జస్ట్ అహం బ్రహ్మాస్మి అనుకున్నంత మాత్రాన అహం బ్రహ్మాస్మి అయిపో. నిజమైన అన్వేషణ తర్వాతనే ఆ స్టెబిలిటీ వస్తుంది. నిజంగా అనుభవం అయిందా లేదా ఎట్లా తెలుసుకోవచ్చు? చాలా చిన్న మాట, పక్షపాతరహితం. నీలో డిస్క్రిపెన్సీస్ పోయాయి, డిస్క్రిమినేషన్ పోయింది, భేదభావం పోయింది, నా పోయింది. ఇంతకుమించి వేరే ప్రమాణం అక్కర్లేదు. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నాను, ఇన్ని ధ్యానాలు చేసినా నీలో భేదభావాలు ఉన్నాయా? నీ ధ్యానాలన్నీ వృథా. సరే, అట్లా చేసి నువ్వు ఫేమస్ కావచ్చు, 1,000,000 మంది నీకు ఫాలోవర్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే నీకు ఏమి తెలియలే. ఫేమస్ కావడం ప్రమాణం కాదు. సో అష్టవక్రుడు మొట్టమొదటిసారి ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు ఈ సూత్రంలో. అందుకని ఈ సూత్రాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భ్రమభూతమిదం సర్వం కించిన్నాస్తి నిశ్చయీ అలక్ష్య స్ఫురణం శుద్ధ స్వభావే నైవ శ్యామతి. ఎంత బాగుంది పాడుకుంటుంటే. భ్రమభూతమిదం సర్వం కించిన్నాత్ ఇతి నిశ్చయి. ఈ సర్వ ప్రపంచం కించిత్ కూడా సత్యం కాదు అని గుర్తించద్దు. ఇంతే, అదే మనశ్శాంతి అంటే. వాడుకోవద్దని చెప్పట్లే. చాలామంది తప్పుగా అర్థం చేసుకుని వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం, ఎన్నిసార్లునే చెప్పుకుందాం. సో ప్రపంచం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయాన్ని మానవజాతి పరిణామ క్రమంలో ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నది నేను స్పెసిఫిక్గా. సో ఆధ్యాత్మికత అనేది పూర్తి ప్రకృతి విషయం అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. ప్రాపంచిక విషయాలంటే నీవు, నీ ఉద్యోగం, పరపతి, నీ కుటుంబ విషయాలు, నీ గౌరవం, నీ ఆత్మగౌరవం, ఇదంతా నువ్వు క్రియేట్ చేసుకున్న తలకే నొప్పులు. దానికి ఆధ్యాత్మికతను ముడిపెట్టకు. నీ కుటుంబ సమస్యలకి ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక నీ ఈగోకు ఒక ద్వారం దొరకనప్పుడు నువ్వు ఆధ్యాత్మికతని ఆశ్రయిస్తున్నావు, ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నావు. ఇదంతా అబద్ధం. సో నీ మాట చెల్లుబాటు అవ్వకపోవడం వల్ల అట్ట చెల్లుబాటు అయ్యే ఒక వేదికను చూసుకుంటున్నావు అంతే. చాలామంది ముసుగేసుకుని జీవితకాలం బతికే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి చెప్పడానికి ఏమీ లేదు. లెట్ దెమ్ బీ. మనం సత్యం మాట్లాడుకుంటున్నాం. సో ప్రాపంచిక విషయాలకు సంబంధించి ఏ విషయము ఆధ్యాత్మికతకు సంబంధించింది కాదు. ఒకవేళ ప్రాపంచికంగా వస్తువు ఉంటే వస్తువు పట్ల నీ వైఖరి ఆధ్యాత్మికత చెప్తుంది. ఆ వస్తువు శాశ్వతం అనుకున్నావా, ఆ వస్తువు నాదనుకున్నావా, యు ఆర్ అన్స్పిరిచువల్. ఆ వస్తువు ఉపయోగించుకుంటున్నావా, యు ఆర్ స్పిరిచువల్. ఆ వస్తువు పగిలిపోతే అతికిచ్చావా, యు ఆర్ స్పిరిచువల్. ఆ వస్తువు పోతే వెతికిలాడావా, యు ఆర్ స్పిరిచువల్. ఆ వస్తువు పోతే బాధపడ్డావా, యు ఆర్ అన్స్పిరిచువల్. సో సింపుల్. అప్పుడే నీ స్వభావం శాంతమవుతుంది. ప్రపంచం మిథ్య అని తెలుసుకోవడంతోనే నీ స్వభావం శాంతమవుతుంది. ప్రపంచం సత్యము కాదని తెలుసుకోవడంతోనే నీ దృష్టి మారుతుంది. తద్వారా నీ సృష్టి, నీ నిజమైన సృష్టి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. సో ప్రపంచం అంటే నీలో డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసేది, నీలో నిరంతర భేదభావం క్రియేట్ చేసేది. ఏం సాధించావు? అన్ని భేదభావాలు పెట్టుకొని ఖండాలుగా మారిపోయావంతే. సో అష్టవక్రుడి యొక్క మెసేజ్ సో సింపుల్. భ్రమభూత మిదం సర్వం కించిన్నాత్ ఇది నిశ్చయితి అలక్ష్య స్ఫురణం శుద్ధ స్వభావే నైవ శ్యామతి. అలక్ష్య స్ఫురణం, ఎంత బాగుంది పదం. అలక్ష్య స్ఫురణ. బంగారం పోయినా లక్ష్య పెట్టలేదు, చేతిలో ఉన్న కమండలం కింద పడ్డ లక్ష్యం. రెండింటినీ వెతికాడు, రెండింటినీ ఉంచుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. వ్యామోహం లేదు.
లక్ష్యం అంటే ఏమిటి చెప్పండి? అంటే నువ్వు సాధించే ఆ స్థితి పట్ల వ్యామోహం కాదా? ప్రపంచంలో ఈ పదాలకు చాలా విలువ ఉంది. ఆధ్యాత్మికతలో ఈ పదాలకి ఏ విలువ లేదు. తుచ్చమైన క్షుద్రమైన పదాలవి. యాంబిషన్, డెడికేషన్, విల్ పవర్, కాన్ఫిడెన్స్, ఇవంతా ఆధ్యాత్మిక పరంగా క్షుద్రమైనవి. ప్రపంచంలో చాలా మహిమాన్వితమైనవి. తెలియకుండా వాడుతుంటారు. ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్. వై కాంట్ యూ సే దట్ యూ హ్యావ్ సో మచ్ డౌట్? ఎంత సంశయం ఉంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకు గుర్తిస్తలేవు? డెడికేషన్, ద్వైతం లేకుండా డెడికేషన్ ఎక్కడుంది? ఈ భూమి మీద వేరే వాడెవడు లేకపోతే ఎవడికి డెడికేషన్ ఇస్తావు? నీకు నువ్వు డెడికేషన్ ఇచ్చుకుంటావా? ఎప్పుడైనా నీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నావా? నీ భుజం నువ్వే తట్టుకున్నావా? శభాష, నీ జబ్బలు నువ్వే చర్చుకున్నావా? నో. సో మొదట ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఏది ప్రపంచం అంటే ఏది ఎలా ఉందో అట్లా చూడకపోవడం ప్రపంచం. కానీ ఏది ఎలా ఉందో అట్లా ఎందుకు కనిపించడం లేదు? ఎందుకంటే ఉన్నదాని పట్ల మనలో ఒక ధారణ ఉంది, ఒక ఆలోచన ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్, ఎక్కడో చదివావు, ఈ జాతివాడు మంచివాడు కాదు అని పేపర్లో ఉంది. అలాంటి వాడు రాగానే కథం, నీ ఆలోచన నీ దృష్టిని కరప్ట్ చేస్తుంది. అవునా కాదా? ప్రసాదం ఎవరో ఇస్తున్నారు, స్నానం చేయకుండా తీసుకుంటే తప్పు, ఆలోచన కరప్ట్ చేసింది. అవునా కాదా? ప్రసాదాన్ని తీసుకునేది ఎవరు? తినేది ఎవరు? అరిగించుకునేది ఎవరు? మనసుకి ఏం సంబంధం? సో నేను ప్రసాదం స్నానం చేయకుండా తినమని చెప్తలేను. నీ దృష్టి అర్థం చేసుకునే విధానంలో ఒక ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. ఐఎమ్ నాట్ ఎ రాడికలిస్ట్. నేను అన్నిటిని ధ్వంసం చేయాలని ఏమనుకోవట్లే. ఎవరు చేయలేరు. పూజ చేసేవాళ్ళు పూజ చేయాలి, వై నాట్? ఆ పూజ ఎట్లా చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అనేది నేను చెప్తున్నది. అష్టావకుడు చెప్తున్నది. పూజ చేయొద్దు అనట్లే, పూజ చెయ్యి. కానీ నీ వైఖరి ఏమిటి? అంతులేని కోరికలతో చేస్తున్నావా? ఏం చేయాలను పాలపోక చేస్తున్నావా? వేరే వాడి మీద అక్కస్తూ చేస్తున్నావా? నీ మాట చెల్లట్లేదా నా విజయం కోసం? వై? ఒకవేళ ఏ కోరిక లేకపోతే నీ పూజ ఎలా ఉంటుంది, నీ ప్రార్థన ఎలా ఉంటుంది? ఆలోచించు. సో నీలో విచారం లేనప్పుడు ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే మొదటి స్టెప్ అది. ఆత్మ పరమాత్మని దర్శించడం అంటే నీ మనసులో ఏది లేని కారణంగా చెట్టులా, ఆకాశము ఆకాశంలా, ప్రస్తుతానికి చెట్టు అనుకుందాం, నిజానికి చెట్టు కూడా కాదు, అది సంథింగ్ ఎగ్జిస్ట్, అస్తిత్వం ఉందంతే. సో ప్రపంచం అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుందని వర్తమానాన్ని నాశనం చేసుకునే ఒక ఆర్ట్. నీ అవసరం కోసం ప్రపంచం ఉంది, నీ ఆనందం కోసం కాదని తెలుసుకో. రియలైజేషన్, ట్రూ ఆర్ట్. సో అందుకే అష్టావకుడు చెప్తున్నాడు, ఏదైతే ఈ ప్రపంచం ఉందో అదంతా సత్యం కాదని తెలుసుకో. బ్రహ్మభూతమిదం సర్వం కించిన్న స్థితి నిశ్చయ బాధకతం. అయితే నీ స్వస్వరూపానుభవం కలిగినంత వరకు, నీవెవరో నీకు నిజంగా తెలిసే వరకు నువ్వు మిగతా రకరకాల విషయాన్ని పట్టుకుంటూనే ఉంటావు. ఏదో ఒకటి పట్టుకుంటావు. విన్నారు కదా ఒక వ్యక్తి కథ. మొదట సంసారాన్ని పట్టుకున్నాడు, తర్వాత కమండలాన్ని పట్టుకున్నాడు. రెండింటినీ గట్టిగానే పట్టుకున్నాడు, అందుకే బాధపడుతున్నాడు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఆరాటపడ్డాడు, ఇప్పుడు జ్ఞానోదయం అవడం లేదని ఆరాటపడ్డాడు. ఈ మధ్య ఒక మిత్రుడు వచ్చాడు, నాకు ఉద్యోగం అంతా బక్వాస్ అండి, నవ్ ఐ వాంట్ టు గెట్ ఎన్లైటెండ్, చచ్చిపోతున్నా, పిచ్చెక్కుతున్నా. విషయం పదాలు మారదు, మనసు మారలేదే. గట్టిగా చెంబును పట్టుకుంటే ఏమి, పదవిని పట్టుకుంటే ఏమి, వ్యక్తిని పట్టుకుంటే ఏమి? పట్టుకుంటున్నావు చూడు. అష్టవక్రుడు యొక్క దృష్టి దాని మీద. ఇది ఒక గొప్ప రిఫార్మేషన్ తీసుకొస్తుంది మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో. నేను దేన్ని పట్టుకోవడం లేదు, చెప్తున్నాను క్లియర్గా. చివరికి నా దగ్గరికి వచ్చిపోయే వాళ్ళతో సహా ఎవరిని పట్టుకోవడం లేదు. వచ్చిపోయేవాళ్ళు అంతే. ఎవరిని రిటైన్ చేయను, బంధించాను. జీవితకాలానికి ఎన్నో సాదాసీదా జీవితం చాలా బాగుంది. ఎక్కడైనా తినొచ్చు, రోడ్డు మీద పడుకోవచ్చు. చెప్పాను కదా, నేను కుక్కని చాలా ఇష్టపడతాను. ఇష్టపడతానంటే మిగతా వాటిని ఇష్టపడదని కాదు, కుతర్కాలొద్దు. ఎనివే, సో ప్రపంచాన్ని ఫస్ట్ గుర్తించు. అది శాశ్వతం కాదని గుర్తించు, అది సత్యం కాదని గుర్తించు, అది ఉపయోగం అని తెలుసుకో. అదే రియలైజేషన్.
తద్వారా నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఉపయోగం మాత్రమే. అది అహంకారం జనరేట్ చేసుకోకు, దానికి నీ ఆనందాన్ని ముడిపెట్టకు. ఒక చిన్న కథ విన్నా. ఊర్లో ఒక దేవాలయం ఉంది. ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు ఇది, ఇలాంటిది ఆ ఊరు ఉందో లేదో కూడా తెలియదు, అందుకే కథ అంటున్నాను. ఒక దేవాలయం ఉంది, ఎప్పుడు ఎవరు ప్రసాదం పెట్టరు. అక్కడ రాసి ఉంటుంది అనమాట, ఎవరిలో అయితే వ్యామోహం లేదు, ఎవరిలో అయితే ఆశ లేదు, ఎవరిలో అయితే పరచింతన ఉందో అట్లాంటి వాళ్ళు ప్రసాదం పెట్టడానికి వీల్లేదు, ఇవేవి లేని వాళ్ళు ప్రసాదం పెట్టాలి అని. సో ఆ దేవాలయంలో ఎప్పుడు ప్రసాదం పెట్టబడలేదు. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్. ఇప్పటికీ ప్రసాదం పెట్టబడలేదు అన్నాడు ఆయన. అప్పుడు నాతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏదో ఒకరోజు ఆ ఊర్లో నువ్వు ప్రసాదం పెట్టాలి చూడు అన్నాడు. అంటే ఏం వదిలేయడు, ఎంత ఖచ్చితంగా చెప్పాడు, సింపుల్గా చెప్పేశాడు. ఆ ఊరు ఎక్కడా నేను అడగలే, అతని సందేశం అర్థమైంది. అదే చెప్తున్నా, విషయాన్ని పట్టుకో, అంతేగాని అనవసర రాద్ధాంతాలు, అనవసర తర్కాలు, వాగ్వివాదాల్లో పడొద్దు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. నిన్ను వాదనలోకి లాగడానికి 100 మంది వస్తారు. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. గెలిచి సాధించేది ఏమీ లేదు ఇక్కడ. సో ప్రపంచం అంటే ఏమిటి? నీ స్వభావాన్ని మర్చిపోవడం కదా. వేరే వాళ్ళ ఫిలాసఫీలు చదివి అట్లా నువ్వు జీవించాలని ప్రయత్నం చేయడం, వేరే వాళ్ళ దృష్టితో నీవు చూడటం ప్రపంచం. నీ కళ్ళు శుభ్రంగా లేని కారణంగా ఎదుటిది బాలేదనుకోవడం, నువ్వు బాలేని కారణంగా పక్కవాడు బాలేదనుకోవడం, పరచింతన ప్రపంచం. ఉన్నది ఉన్నట్లు చూడు ప్రకృతి, ఉన్నది లేనట్లు చూస్తే ప్రపంచం. మీకు 2 పదాలు చెప్తాను. పదార్థం, యథార్థం. ఎంత బాగుంది అసలు. భాష కూడా రియల్లీ అమేజింగ్. పదార్థం అంటే ఏది లేదో దాన్ని చూడడం, అది పదార్థం అంటే. యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం. ఇప్పుడు నీ ఎదురుగా ఒక మొబైల్ ఉంది. మొబైల్ అన్నది పదార్థం, తినేది ఒక పదార్థం. అది నిజానికి అలా లేదు. అలా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కాసేపు పక్కకు జరుగు, అది పక్కకు జరుగుతుంది. ఎగ్జాంపుల్, స్వీట్ ఎస్, ఆఫ్టర్ 2 days అక్కడే పెట్టు, స్వీట్ కాదు అది, అక్కడ ఫంగస్ వచ్చింది, అది స్వీటే కదా. పదార్థం మారుతుంది, యథార్థం మారదు. ఆ తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, కుదార్థం. సో పదార్థాన్ని అర్థం చేసుకో, యథార్థాన్ని చూడు, తద్వారా నీలో కుదార్థం వస్తుంది. అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇంకొక చిన్న మాట చెప్పి నెక్స్ట్ సూత్రానికి వెళుతా. ఎందుకంటే అష్టావక్రుడు మాటికి చెప్తుంది, నిజ స్వభావ సిద్ధమైంది మాత్రమే శాంతంని క్రియేట్ చేస్తుంది. నీవు ప్రయత్నం వల్ల, అతి ప్రయత్నం వల్ల, అతి సాధన వల్ల ఏదైతే నువ్వు సాధ్యం చేసుకుంటావో ఆ సాధ్యం చేసిన ఈగో అట్లాగే ఉండిపోతుందని మాటికి చెప్తుంది. నేను కూడా చెప్తున్నాను. నమ్మడం నమ్మకపోవడం మీ యొక్క వైఖరి మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఎవ్వరు నమ్మించే ప్రయత్నం చేయడం లేదు. ఏ ప్రయత్నము చేయకపోవడమే శాంతం, పని చేయకపోవడం కాదు. సరిగ్గా వినండి, సరిగ్గా పట్టుకోండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకు పడే కలలు మొత్తం ప్రపంచమే. ఒకసారి చూడు, నీకు వచ్చే ప్రతి ఆలోచన అంతా ప్రపంచం నుంచే వస్తుంది. చాలా రేర్గా ఒకడికి మొక్క నాటాలనిపిస్తుంది, వెరీ రేర్. ఎక్కడన్నా మొక్క వాడిపోతే నీళ్లు పోసారా? సరే, ఇంటి నుంచి తీసుకుపోయి పోస్తారని కాదు, మీ చేతిలో వాటర్ బాటిల్ ఉంది, ఎప్పుడన్నా మొక్క కొంత నీళ్లు పోసారా? విపరీతమైనటువంటి వ్యామోహం. ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు, ఇదంతా జరగాలంటే స్ఫురణ కావాలంటున్నాడు. యూ హ్యావ్ టు బీ స్పాంటేనియస్ విత్ అట్మోస్ట్ వైటాలిటీ. అటువంటి ఒక స్థితి కావాలి, నువ్వు చూసే స్థితి కావాలి. యూ హ్యావ్ టు సీ. శుద్ధ స్ఫురణ రూపస్య దృశ్యభావామపశ్యత క్వా విధి క్వ చ వైరాగ్యం క్వా త్యాగః శమోపి వా. దృశ్యభావాన్ని చూడని శుద్ధ స్మరణ విధి ఎక్కడిది దానికి?
తద్వారా ఏది ఏమిటో చూసిన తర్వాత, ఇది అసత్యం అని తెలుసుకున్న తర్వాత ఇక త్యాగం ఎక్కడిది, శమం ఎక్కడిది, అంటే బాధ ఎక్కడిది? నీ శుద్ధ స్వరూపం దర్శించిన తర్వాత ఇక చేయవలసింది ఏమున్నది? అతనికి రాగము లేదు, వైరాగ్యం లేదు, శమము లేదు, దమము లేదు, విధి లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు. అతను ఒక శుద్ధమైన కదలిక. ఇది చాలా చిన్న సూత్రం, అంటే ఎక్కువ వ్యాఖ్య చేయకుండా అర్థం అయ్యే విషయాలు ఇందులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, జీవితం అకారణమైన కదలిక, వ్యాపారం కారణ కదలిక. సో ఎక్కువసేపు కారణ కదలికలో ఉండకు. ద రీజన్ టు మూవ్, బికాస్ దెర్ ఈజ్ ఎ మోటివ్ బిహైండ్ ఇట్. ఏదో కారణం ఉంది. నిరంతరం కారణాలతో తిరుగుతున్నావా, నువ్వు అలసిపోతావు లైఫ్లో. ఆ కారణంలో నిరంతరం జీవించేవాడే యోగి అంటే. సో మనిషి తన స్వభావాన్ని మర్చిపోయాడు. స్వభావం అంటే ఎఫర్ట్లెస్గా నీవు ఉన్న స్థితి. ఒకరి స్వభావాన్ని ఇంకొకడు ఇమిటేట్ చేయాలంటే కష్టమైపోతుంది. నువ్వు స్వభావంలో రమించినప్పుడు ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన రకరకాల రసాలు నీలో ఊరుతాయి. ఆనందరసం ఊరుతుంది, శాంతరసము, అన్నీ వస్తాయి. శాంతం కోసం ప్రయత్నంగా స్వభావంలో అట్లా ఉండిపో, ఎట్లా కూర్చోవాలనిపించింది అట్లా కూర్చో, అదే సుఖమని తెలుస్తుంది. సుఖాసనం, ప్రయత్నం వల్ల సుఖాసనం ఎట్లా ఇస్తావు? సుఖంగా నిద్రించడం, ఇలాగే పడుకుంటాను అని అనుకొని పడుకో. ప్రకృతి నిన్ను వంగబెడుతుంది, రకరకాల పల్టీ లేపిస్తుంది. నిద్ర లోపల నీతో రకరకాల భంగిమ, మెలకువలు అట్లాంటి భంగిమలే చూద్దాం. ఈగో అడ్డొస్తుంది కదా, ఎవరు చూడట్లేదు కాబట్టి నువ్వు అట్లా ఉంటున్నావు అక్కడ. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ పడుకొని ఉన్నాడు, చాలా సెలబ్రిటీ, ముక్కులో పైపులు అవన్నీ పెట్టున్నారు. అతనికి ఇష్టం ఉంటుంది అలా కనబడ్డం, కానీ తీసే శక్తి లేదు అతనికి. అట్లా నాకు ఒక మిత్రుడు చెప్పాడు, సెలబ్రిటీ మిత్రుడే. తను హాస్పిటలైజ్ అన్నప్పుడు జనాలు వస్తుంటే, అసలు ఎందుకు వస్తున్నారా బాబు, నా అందమైన ఫేస్ కదా, ఇప్పుడు తెల్లగడ్డం వచ్చేసింది, కానీ ఓపికనే లేదు. ఎవడొస్తే ఏమి, ఎవడు పోతే ఏమి, అంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో స్వభావం. వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. నేను నా స్టూడియోలో కింద కూర్చుని వైలిన్ వాయిస్తున్నా. ఆ వైలిన్ ఏమిటంటే లాల్గుడి జయరామన్ వాయించిన ద్విజావంతి రాగంలో అఖిలాండేశ్వరి రక్షమా శ్రీ, ఇది కొంచెం వాయించిన తర్వాత అక్కడ ఇంకొక మిత్రుడు ఉన్నాడు, మధ్యలో వచ్చాడు అతను. ఇంకొక మిత్రుడు ఉన్నాడు ఆల్రెడీ, సన్నీ అని. కళ్ళలో నీళ్ళు వచ్చేసి తుడుచుకుంటున్నాడు. నేను జస్ట్ వాయిస్తా. అతను నా స్వభావంలో నేనున్నాను, అతని స్వభావంలో అతను ఉన్నాడు. అంతలో ఒక అతను వచ్చాడు, హఠాత్తుగా అడిగాడు, ఏం చేసావు సన్నీ? ఏడుస్తాడు. జస్ట్ వైలిన్ వాయించాను. వైలిన్ వాయిస్తే వాడు ఏడుస్తాడా? అప్పుడు సన్నీ, ఐ డోంట్ నో మ్యాన్, ఐ డిడ్ నాట్ క్రై, టీయర్స్ రోల్ డౌన్ అన్నాడు. నేను ఏడవలేదు, కన్నీళ్ళు అట్లా వచ్చాయి అన్నాడు. ప్రయత్నం వల్ల వచ్చినవి కాదు. ఇది వాయించు అన్నాడు. ఏముంది అందులో, బోడి వైలిన్ ఏదో కుయ్యాను. స్వభావం. ఒకవేళ ఎవరన్నా ధ్యానపూర్వకంగా ఆలోచించాలనుకుంటే ఇది మంచి సబ్జెక్ట్. లుక్ ఇన్ టు దిస్ వరల్డ్. స్వభావం, యువర్ నేచర్, ట్రూ నేచర్, అథెంటిక్ నేచర్, వాట్ ఈజ్ ఇట్? ఎవడురా నువ్వు? క్వశ్చన్ చేసుకో. అసలు ఎవడు నువ్వు? ఇలా నిరంతరం ఆ విషయాలు ఈ విషయాలు పట్టించుకొని మొహం మార్చుకొని ఫీల్ అయ్యి బాధపడే వ్యక్తివా? ఎవడు నువ్వు అసలు? ఏం కావాలి నీకు అసలు? అడుగు ఒకసారి. నీ గల్లా పట్టుకొని నీ దవడ నువ్వే కొట్టుకుని ఒకసారి అడుగు, ఎవడు బే నువ్వు? క్వశ్చన్ దిస్. దీన్ని రమణ మహర్షి అందంగా చెప్పాడు, నీవెవరో కనుక్కొని. నేను కొంచెం హార్ష్గా చెప్తుంది, ఎవడరా నువ్వు అసలు? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? వాట్ ద హెల్ యూ వాంట్? అడుగు, ఏం కావాలి నీకు? క్యా చాహియే బే తుమ్కో? అష్టావక్రు యొక్క సారమంతా ఒక్కటే పదం, అకారణ కదలిక, నిమిత్త మాత్రత. సో నువ్వు అనుకుంటున్నావు ఏదో చేస్తున్నానని, అక్కడ కర్తభావన వస్తుంది. కానీ ఒక్కసారి చూడు, అదంతా చేయాలంటే సూర్యోదయం కావాలి. నువ్వేమైనా చేస్తున్నావా? ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్. నువ్వు భక్తిలో ఉంటే ఆ పరమాత్మని సూర్యుని నడిపిస్తాడు అందుకు.
ఏదేమైనా సూర్యుడు కనిపిస్తున్నది సూర్యుడే, కనిపించిన దాంతో మనకు పనిలే. ఉంటే ఉండని, ఏదో అదృశ్యహస్తం నడిపించుకొని అట్లాంటి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నమ్మేవాడు నమ్మని, అది ప్రశాంతతనిస్తుంది. విషయం అదే. ఒకడు బయట విషయానికి అట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఒకడు తన మీద వేసుకుంటున్నాడు. ఒకడు ప్రకృతికి వదిలేస్తున్నాడు. తన మీద వేసుకుంటే అహంకారం, ప్రకృతికి వదిలేస్తే అష్టావక్ర. బయట ఇంకొక గొప్ప తత్వానికి ఆపాదిస్తే అది పరమాత్మ తత్వం, సాంప్రదాయం. అయితే అన్నీ ఒకటే, కుచ్ ఫరక్నే పడతా. సాయిబాబా దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చావు, వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చావు, అమ్మవారి దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చావు, ఇంట్లో వరలక్ష్మత నుంచి ప్రసాదం తెచ్చావు. ప్రసాదం ఒక్కటే కదా. ప్రసాదాన్ని పట్టుకో. అందుకే అష్టావక్రుడు మాటి మాటికి చెప్తాడు, ఇది జ్ఞానం, ముక్తి, మోక్షం ప్రసాద రూపంగా ఆవిర్భవించవలసిందే, ప్రయత్నం చేయొద్దంటాడు. ప్రసాదం అంటేనే అది అప్రయత్నత. ప్రసాదంగా తీసుకుంటున్నావు అదేనంటే తర్కాన్ని వదిలి తింటున్నావని. చూడు ఎంత బాగుంది ఇది. సో ఆలోచించి చేసే కర్మల నుంచి అనాలోచిత కర్మలోకి వస్తే అష్టావకుడు అర్థమవుతాడు. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా అదే జరుగుతుంది. నువ్వేమి చేయట్లేదు ఇక్కడ, నువ్వు చాలా గిత్తత్త చేసి చాలా చెప్పుకుంటున్నావు. అసలు అంటే నిన్ను నువ్వు సమస్త విశ్వానికంటే పెద్దదిగా చేసుకోవడానికి పెద్ద పెద్ద కటౌట్, అంత పెద్ద కటౌట్ ఎందుకు పెడతా తెలుసా? నీ రియల్ బాడీ అంత పెరగదు కాబట్టి కటౌట్ పెద్దది పెట్టుకుంటూ. పెద్ద దండ ఎందుకు వేస్తారు? ఇట్ ఇస్ ఆల్ టు సాటిస్ఫై. ఒక చిన్న ఫ్లవర్ సరిపోదా? విష్ణుక్రాంతం పువ్వు సరిపోదా? ఆ దండ మళ్ళీ మెడ మీద వేసుకోరు, 100 మంది కలిపి పట్టుకోవాలి. ఎంత కాంప్లెక్సిటీ, ఎంత ఈగో ఈ మనుషులకి. ఎవరన్నా బలవంతంగా వేస్తే వేయించుకోవడం అది వేరే, బట్ గుర్తిస్తున్నావా లేదా? సో చివరగా ఈ 3 పదాలు చెప్తాను, సరదాగా చూడండి. వినే ఉంటారు, బట్ భావం, అభావం, స్వభావం. భావం అంటే ఇప్పుడు ఒక నర్తకీమణి అభినయిస్తుంది, భావాన్ని పలికిస్తుంది అంటే ఇమాజినేషన్. సహజం కాదు అది. అందంగా ఉంది, సహజం కాదు. ఏ భావమైనా సహజం కాదు. అభావం అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక డెడ్ బాడీ మరణించేవాడు డ్యాన్స్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ లేదు, లోపల స్పందిస్తున్నాడు కానీ ముఖం స్పందించట్లేదు, సింక్ పోయింది. స్వభావం అంటే నీ సహజమైన భావం అని. ఎంత స్పందించాలో అంత, ఎంత కదలాలో అంత, ఎంత పని చేయాలో అంత, ఎంత మాట్లాడాలో అంత, ఎంత నిద్రించాలో అంత. ఎక్కువ లేదు, తక్కువ లేదు, ప్రయత్నతనే లేదు. అభావంలోనూ భావంలోనూ ప్రయత్నత ఉంది. చాలామంది అభావంగా ఉంటారు. ఆ తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, ముభావం. సో ఒకవేళ మంచిది కాదు ముభావం, భావం ఆర్ట్, అభావం అన్నది నీకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికతకి. ఎక్స్ప్రెషన్ లెస్గా ఉండు. ఈరోజు మధ్యాహ్నం ఒక టాక్ పెడతా, వినండి. తర్వాత స్వభావంలోకి రా అంటే దాని అర్థం ప్రయత్నములు. గుర్తించు నాయన, గుర్తించు స్వామి, మీ కాళ్ళు పట్టుకుంటా, గుర్తించండి. మనం ఎంత చక్కటి జన్మ తీసుకున్నాం. అనవసరంగా పనికిరాని సిద్ధాంతాలను ఆపాదించుకొని అక్కడి నుంచి మీరు నిర్ణయానికి రాకండి. రేపు ఎల్లుండి ఒక అద్భుతమైన చర్చ, అంటే ఒక వెరీ ఫిలాసాఫికల్, వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఇప్పుడు వినేవాళ్ళకి కొంత మైండ్ స్టెబిలిటీ వచ్చింది, నేనేం చెప్తున్నానో తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో అప్పుడప్పుడు చాలా డెప్త్ ఉన్న విషయాలు, తేలికైనవే, అవి గుర్తిస్తే తప్ప నువ్వు గుర్తించలేవు, గమనిస్తే తప్ప గుర్తించలేవు, అట్లాంటి విషయాలు చెప్తాను. ఐ థింక్ ఇప్పుడు ఒక 100 మంది నేను చెప్పే దాంతో రెజొనేట్ అవుతున్నారు. ఇంకొకటి, నేను చెప్పేది ఏది నమ్మవద్దు. మీరు నేను చెప్పింది నమ్మితే నన్ను మోసం చేసినట్టు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. నేను చెప్పింది ఆచరించి అక్కడి నుంచి మీ అనుభవాన్ని మీరు జీవించాలి. తద్వారా నమ్మకమే అక్కర్లేదు. సో మీ సహజ స్వభావంలోకి రావాలి. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. నీ అవసరం కోసం ప్రపంచం ఉంది, నీ ఆనందం కోసం కాదు అని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో ఏది నీకు ఆనందాన్ని ఇవ్వలేదు, ఏది సంపూర్ణ తృప్తిని ఇవ్వలేదు, ఏది నీకు అమూల్యమైనవి అంది ఇవ్వవు అని తెలుసుకో. రియలైజేషన్ బిగిన్స్. రీసారా సో వైసా, ఇక్కడి నుంచి మీ అందరి యొక్క ఓపికకి, మీ అద్భుతమైనటువంటి ఏమంటారు అన్ని విషయాలకి, మీరు ఎట్లా ఉన్నారో అట్లా అంగీకరించి, నా స్వభావానికి ఏది ఎట్లా ఉంటే అట్లా అంగీకరిస్తారన్న
మీ స్వభావానికి, రకరకాల విషయాలకి, అకారణ కారణ సకారణ విషయాలకు అన్నిటికీ, మీలో ఉన్న స్వభావాలు, అభావాలు, ముభావాలు అన్నిటికీ మీలో ఉన్న ప్రపంచానికి, ప్రకృతికి అన్నిటికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ ఉంటేనే రియలైజేషన్ ఉంది, చీకటి ఉంటేనే కాంతి ఉంది. సరస్వతి.